ఒక్క సభ, రెండు ప్రశ్నలు. ఒకటి, అన్న సభకు తమ్ముడు వస్తాడా? రెండు, డీసీసీ అధ్యక్షుడికి ఎంట్రీ ఉంటుందా? ఇది నల్గొండలో కాంగ్రెస్ సభపై జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒకే మాట ఒకే బాట, కానీ ఇప్పుడు ఎవరి దారి వారిది. రాజకీయంగా భిన్న ధృవాలుగా మారిపోయారు. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య భారీ గ్యాప్ కనిపిస్తుంది. దీంతో ఈ సభతో అన్నదమ్ములు ఒకే వేదికపై కనిపిస్తారా లేదా అన్న సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉంటే సీఎం రాక సందర్భంగా నల్గొండ నగరం మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది. కానీ అందులో పార్టీ జిల్లా అధ్యక్షుడికి మాత్రం చోటు లేదు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా డీసీసీ అధ్యక్షుడిని పక్కన పెడుతున్నది ఎవరు? సభలో డీసీసీ అధ్యక్షుడికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? మంత్రి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడి అంతర్గత వారును సీఎం రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగించనున్నారు? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో నల్గొండ జిల్లా మరోసారి కేంద్ర బిందువుగా మారింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోయే భారీ బహిరంగ సభ కోసం జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారథ్యంలో భారీ స్థాయిలో జన సమీకరణ జరుగుతోంది. కానీ ఏర్పాట్ల కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు మాత్రం ఒక్కటే. అదే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా కాలం తర్వాత అన్నదమ్ములు ఒకే వేదికపై కనిపిస్తారా లేదా అనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ వేదికగా జరిగిన ఎన్నో కీలక కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రజాపాలన, రేషన్ కార్డుల పంపిణీ, సన్నబియ్యం పంపిణీ, ఇలా ప్రతి కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వం వహించారు. ఆహ్వానం అందిందన్న సమాచారం ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం వీటికి దూరంగానే ఉంటూ వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైన రాజగోపాల్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను వెంకటరెడ్డి ఘనంగా నిర్వహించిన రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆ వేడుకలకు దూరంగానే ఉండిపోయారు. 2024 డిసెంబర్లో నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల రిజర్వాయర్ వద్ద జరిగిన నీటి విడుదల కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా సీఎంకు స్వాగతం పలికారు. కానీ నల్గొండలో జరిగిన బహిరంగ సభకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు. అప్పట్లో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. ఇక అసెంబ్లీలో హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ విధానం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదని, ప్రభుత్వం మళ్లీ అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అయినా మంత్రి వెంకటరెడ్డి మాత్రం 13,000 కోట్ల పనులతో నల్గొండను రోడ్ల అభివృద్ధికి కేంద్రంగా మారుస్తున్నారు. మరోవైపు భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినా అది నెరవేరలేదన్న అసంతృప్తి రాజగోపాల్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో కూడా వివక్ష చూపుతున్నారని ఆయన పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే విమర్శలు చేస్తుంటే అన్న వెంకటరెడ్డి మాత్రం రేవంత్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని కోమటిరెడ్డి ఫుల్ సపోర్ట్ ఇస్తుండగా రాజగోపాల్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లో ఆ సంస్కృతి లేదని తన అసమ్మతి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన ప్రతీక్ ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవానికి రాజగోపాల్ రెడ్డి హాజరు కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. మంత్రి వెంకటరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అన్న తరపున తమ్ముడు హాజరయ్యారని, ఇద్దరి మధ్య దూరం తగ్గుతోందనే సంకేతాలు వెళ్లాయి. ఇప్పుడు సీఎం సభకు కూడా రాజగోపాల్ రెడ్డి హాజరైతే అది కేవలం ఒక సభకే పరిమితం కాకుండా కాంగ్రెస్లో ఐక్యతకు సంకేతంగా మారుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నల్గొండ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే పవర్ఫుల్ లీడర్స్. ఒకే వేదికపై వారు కనిపిస్తే ఆ వచ్చే కిక్కే వేరు. మరి అన్న పిలుపు మేరకు తమ్ముడు సభకు వస్తారా లేదా అనేది తెలియాలంటే సభ జరిగే వరకు వేచి చూడాల్సిందే. ఎన్జీ కాలేజీ మైదానం రాజకీయ రణరంగానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణం మొత్తం ఫ్లెక్సీలు, హోర్డింగ్స్తో నిండిపోయింది. కానీ ఆ ఫ్లెక్సీలన్నీ ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీలో వర్గపోరు పీక్స్కి చేరిందని. ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న
పున్నా కైలాష్ నేత ఫోటో ఆ హోర్డింగ్స్లో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలు మెరుస్తున్నాయి. కానీ జిల్లా బాధ్యతలు మోస్తున్న అధ్యక్షుడికి మాత్రం చోటు దక్కలేదు. పున్నా కైలాష్ డీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వర్గం వర్సెస్ కైలాష్ నేత అన్నట్టుగానే పరిస్థితి మారింది. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు, వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రివర్గీయులు కైలాష్ రాకను అడ్డుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా సరే జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆయనకు మంత్రితో కలిసి పాల్గొనే పరిస్థితి లేకపోవటం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నాయట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏర్పడిందట. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పార్టీ అధ్యక్షుడికి దక్కాల్సిన గౌరవం ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. ఇటీవల కైలాష్ నేత బర్త్డే ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం మొదలు ఇప్పుడు ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ప్రచారంలో ఆయన్ని పూర్తిగా విస్మరించటం వరకు అన్నీ కావాలనే జరుగుతున్నాయన్నది పార్టీ కార్యకర్తల మాట. చివరికి మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఫారాలు ఇచ్చే విషయంలో కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గాల్లో జరిగే చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలకు, బూత్ స్థాయి మీటింగ్లకు పిలుస్తున్న జిల్లా కేంద్రంలో జరిగే కీలకమైన కార్యక్రమాల్లో మాత్రం కైలాష్ నేతకు నో ఎంట్రీ బోర్డు పడుతోంది. మంత్రి అనుకూల వర్గం కనుసన్నల్లోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుకే జిల్లా అధ్యక్షుడి ఫోటోను కావాలనే గల్లంతు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని, అధిష్టానం దీనిపై ఎందుకు మౌనంగా ఉందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పిలవక తప్పదు. కానీ వేదికపై ఆయనకు అవకాశం దక్కుతుందా, లేక మంత్రివర్గం మళ్లీ అడ్డుకుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. జిల్లా రాజకీయాల్లో తన పట్టు నిరూపించుకోవాలని కైలాష్ నేత ప్రయత్నిస్తుంటే, ఆయన్ని అడ్డుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వర్గం చేస్తున్న వ్యూహాలు ఇప్పుడు నల్గొండ కాంగ్రెస్లో చిచ్చు పెడుతున్నాయి.